దీపం అనేటటువంటిది అంత ప్రధానంగా చెప్పబడుతుంది. అదే దీపము పరమ మూర్ఖుడైనటువంటి వాడు అవతలవాడు అని చెప్పడానికి కూడా దాన్ని ఉపమానంగా చెప్తారు. అందుకే రామరాయల వారి గురించి చెప్తూ ఒక చోట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు. దీపం ఎంత ముద్దుగానైనా వెలగచ్చు, ఎంత గొప్పగానైనా వెలగచ్చు. అబ్బా మా ఇంటి దీపం ఇంత గొప్పదండి అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అందుకే మూర్ఖత్వం జడత్వం ఉన్నవాడు అంటే దీపాన్ని ముద్దెట్టుకునే లక్షణం ఉన్నవాడు రావీడు అంటూ ఉంటారు. ఒక దీపాన్ని అడ్డుపెట్టి ఎన్ని విశేషాలైనా దీపంతోనే చెప్తారు. అటువంటి దీపమే ఈశ్వరుడికి సంకేతం, అటువంటి దీపమే గురువుకి సంకేతం, అటువంటి దీపమే వంశాభివృద్ధికి సంకేతం, అటువంటి దీపమే గురు పరంపరకి సంకేతం, అటువంటి దీపమే కామకోటికి సంకేతం. ఏదైనా ఇవ్వగలిగినది అన్న విశేషం ఎవరికి అన్వయం అవుతుంది అంటే దీపానికి ఒక్కదానికే అన్వయం అవుతుంది. అందుకే మిగిలిన వాటికి ఆరాధన అన్న పేరు అన్వయం కాలేదు. మీరు పూజలో ఎన్ని ఉపచారాలైనా చెయ్యండి, కానీ ఆ ఉపచారాలకి మళ్ళీ ఆరాధన అన్నది ఉండదు. నేను పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి, పువ్వులు తీసి ఈశ్వరుడి మీద సమర్పణం చేస్తాం. అథవా ఆ పువ్వులు తీసుకురావడంలో ఏదైనా దోషం ఉంటే దోషం పోవడానికి కొంచెం నీళ్లు చల్లుతారంతే. కానీ పూజలో ఉపచారముగా ప్రారంభమైనా సరే వెంటనే ఆరాధింపబడవలసినది ఏది అంటే దీపము. అందుకే దీపాన్ని వెలిగించి విడిచిపెట్టరు, దీపానికి ఆరాధన చేస్తారు. అంటే మీరు ఒక దీపం వెలిగించారనుకోండి, ఆ దీపాన్ని వెలిగించి విడిచిపెట్టకూడదు. ఆ దీపం యొక్క సమ్మె మీద కొద్దిగా పసుపు వెయ్యాలి, లేదా కుంకం వెయ్యాలి, అక్షతలు వెయ్యాలి, పువ్వు వెయ్యాలి. వేసి వెంటనే దీపం వంక తిరిగి నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే పరబ్రహ్మము యొక్క యథార్థమైనటువంటి స్వరూపము ఆ దీపమే. దీపానికొక్క దానికి పసుపు వేసిన, దీపానికి నమస్కారం చేసిన, దీపాన్ని ఆరాధన చేసిన ఆ ఆరాధన 33 కోట్ల మంది దేవతలకి అందుతుంది. అటువంటి దీపం అంత గొప్పదిగా చెప్పబడుతుంది. అంతకన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు వేరొకటి ఉన్నది అని లోకంలో చెప్పబడలేదు. అంత గొప్పదైనటువంటి దీపము యొక్క ప్రశస్తి లోకమునకు వేరొకసారి ప్రకటనం కావాలని కార్తీక మాసంలో ఇంత పెద్ద సభ చేసి ప్రతిరోజు ఇంతమంది చేత దీపాలు వెలిగింపచేసి కోటి దీపోత్సవము అన్న పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలందరికీ దీప వైభవాన్ని తెలియచేయడం కోసం ఎందరో పెద్దల్ని ఆహ్వానం చేసి ప్రతిరోజు దీపం గురించి మంచి మాటలు చెప్పిస్తూ అందరికీ దీపం వెలిగించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మళ్ళీ దీప ప్రాముఖ్యాన్ని జాతికంతటికి చాటి చెప్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి భక్తి టీవీ యాజమాన్యం వారి సిబ్బంది బహుధా ప్రశంసనీయులు. అంత మంగళప్రదమైనటువంటి వస్తువు దీపము. అందుకే చిన్నతనం నుంచి కూడా దీపాన్ని ఆరాధన చేయడం, దీపం పట్ల గౌరవంతో ప్రవర్తించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. అది కేవలం ఒక భౌతికమైనటువంటి వస్తువు అన్న భావనతో ఎన్నడూ ఉండకూడదు. ఆ దీపము యొక్క ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దీపము ఎన్ని విధములుగా అన్వయం అవుతుందో మనకి పెద్దలు చెప్పారు. దీపం ఒక్కటే సత్యాన్ని ప్రకాశింపచేస్తుంది. అంటే అసలు ఉన్న వస్తువేది తెలియాలి అంటే లోకంలో ఏ ఇతర వస్తువు చేత తెలియదు, అది ఒక్క దీపం చేతనే తెలుస్తుంది. దీపమునందు ఒక గొప్ప త్యాగం ఉంటుంది. ఒక దీపం వెలుగుతోంది అంటే అన్నీ కాలిపోతాయి. ప్రమిద వేడెక్కిపోతుంది, ప్రమిదలో ఉన్న నూనె ఆవిరైపోతుంది, ఒత్తి కాలిపోతుంది, చిట్ట చివరి నూనె బిందువుని కూడా పీల్చుకుని జ్వాలగా వెలిగిన తరువాత చిట్ట చివర దీపం నిధనమైపోతుంది. అందుకే ఏ వస్తువైనా సరే అది చనిపోయిందండి అంటారు, లేకపోతే అది పోయిందండి అంటారు, అది పాడైపోయిందండి అంటారు. కానీ 2 విషయాలలో మాత్రం మన వాళ్ళు బహుపరాకు పాటిస్తారు. ఏ 2 విషయాల్లో అంటే దీపం ఆరిపోయింది అన్న మాట నోటితో కూడా ఉచ్చరించరు. దీపం ఆరిపోయిందండి అనరు, దీపం కొండెక్కిపోయింది అంటారు. దీపం కొండెక్కిపోయింది అన్న మాటకు అర్థం ఏమిటంటే కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు.
ఒక్క మనుష్యుని యొక్క వెన్నుపామే నిటారుగా ఉంటుంది, మిగిలినవి తిర్యక్కులు. భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. నిలబడగలిగినటువంటి మనుష్యుడు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ధర్మబద్ధమైన అర్ధకామములతో ప్రవర్తించాలి. అటువంటి జ్ఞాన సముపార్జన కొరకు ప్రయత్నం చేసి చిట్ట చివర పండైపోవాలి. కాయగా పిందెగా ఉన్నంతసేపు ముచికని పట్టుకుంటుంది. పండిపోయిన తర్వాత అది ఏదవనివ్వండి లోపల తీయగా అయిపోతుంది. పైన ఉన్న చర్మాన్ని ఇలా ముట్టుకుంటే చాలు మెత్తగా ఉంటుంది. అది వేప కాయవనివ్వండి, కాయగా ఉంటే చేదు, పండిపోయిందనుకోండి ఇలా నలిపితే వేప పండు తీయగా ఉంటుంది. అటువంటి తీయబడిపోయిన తరువాత ఒక్కసారి పండైపోతే ఇక ముచికని పట్టుకోదు, తనంత తాను ముచికని వదిలిపెట్టి కింద పడిపోతుంది. ఆయన పండిపోయారండి జీవితంలో అంటారు. జీవితంలో పండిపోయాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో ఆయనకు అర్థమైంది. చిట్ట చివరికి పట్టుకున్నంతకాలం పట్టుకున్నాడు, పట్టుకుని అనుష్ఠానం చేశాడు. ఈ శరీరము నేను కాదు అన్న విషయాన్ని రూఢం చేసుకున్నాడు. రూఢం చేసుకుని తాను ఆత్మగా అద్వితీయమైనటువంటి అనుభూతి యందు నిలబడి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షి మాత్రంగా ఉన్నాడు. ఆ స్థితికి చేరిపోతే అటువంటి జ్ఞానము కలిగితే దాన్ని పండిపోయారు అంటారు. అలా పండిపోయారండి అంటారు. అందుకే మనకి ఆటలాడించినా కూడా పంటలు వేసుకున్నారు అంటారు. పరమపద సోపాన పటము అని ఆడించి వీడు పండిపోయాడు పందెం వేసి అంటారు. ఆ పండిపోవడం అన్నది జీవితంలో నేర్పుతారు. పండిపోవడం కొండెక్కిపోవడం. కొండెక్కిపోవడం అంటే ఆయన కొండ మీద ఉన్న ఈశ్వరుడు యందు లయమైపోయాడు. ఆయన వేరొకసారి పుట్టవలసినటువంటి అవసరాన్ని ఇక పొందడు. జ్యోతిలోకి, అఖండ జ్యోతిలోకి ఈ జ్యోతి లయమైపోయింది. ఇక అది ఆ జ్యోతిగా వెలుగుతుంది తప్ప ఆయన మళ్ళీ రావలసిన అవసరం లేదు అని దేనినైనా సరే జ్యోతితోటే సంకేతం చేస్తాం. ఆఖరికి పితృకార్యం చేసి తద్దినం పెట్టినా కూడా దీపాన్ని కోడలు వెలిగించి ఆ దీపంలోకి పితృదేవతలు వచ్చి నిలబడ్డారు అని పరమ పవిత్రమైన భావన చేసి పితృకార్యం అంతా అయిపోయిన తరువాత ఒక్కసారి ఆ దీపం ఉన్నవేపుకి తిరిగి పువ్వులు విసిరి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తారు. మా పితృదేవతలకి మోక్షాన్ని కటాక్షించు అని అడుగుతారు. దీపం రూపంలోనే భావన చేస్తారు. లోపల ఉన్నది కూడా దీపమే. ఆ దీపం నిధనం అయిపోతే ప్రార్థివమైనటువంటి శరీరం ఒక్కటి ఇంట్లో ఉండడం అమంగళకరమని భావించి అది ఉన్నంతసేపు కూడా లోపల దీపం వెళ్ళిపోయినా ఒక దీపం ఉండాలి. అందుకే తలకట్టున ఆరాధన చెయ్యబడనటువంటి దీపాన్ని ఉంచుతారు. అంటే పసుపు కానీ కుంకం కానీ అక్షతలు కానీ వెయ్యని దీపాన్ని తలకట్టు ఉంచుతారు. అక్కడికి వెళ్ళి శరీరాన్ని సంస్కరించి వచ్చిన తరువాత కూడా ఈ దీపం చూసి నమస్కారం చేసి స్నానం చేసి భోజనం చేస్తారు. మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి వెళ్ళిపోయే పర్యంతము మన జీవితం అంతా దేనితో ముడిపడిపోయింది అంటే జ్యోతితో ముడిపడిపోయింది. ఎవరి కోరికైనా ఏమిటి అంటే తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి కొన్ని కోట్ల జన్మలెత్తి ఆ సంసార భ్రమణమునందు తిరుగుతున్నటువంటి నేను ఇక సంసారమునందు ప్రవేశించకూడదు. శివానందలహరి చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, గళంతి శంభోత్పచ్చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనము కలిగేది ఎప్పుడంటే ఆ కొండెక్కిపోవడం అలవాటైపోయినప్పుడు. ఆ కొండెక్కిపోవడానికి దీపాన్ని సంకేతంగా చెప్తారు. పూలదండ వాడిపోయిందంటారు, పువ్వులు పడిపోయాయి అంటారు. పెట్టినటువంటి ప్రసాదం మీరందరూ పుచ్చుకోండి జీర్ణమైపోవచ్చు అంటారు. ప్రసాదానికి చీమలు పట్టాయంటారు. కానీ దీపం మాత్రం నిధనమైతే దీపం ఆరిపోయింది అన్న మాట మన వాళ్ళు నోటితో కూడా ఉచ్చరించరు. దీపం కొండెక్కిపోయింది అంటారు. నీ కథ కంచికెళ్ళాలి అంటారు. అమ్మ కథ చెప్పి అన్నం పెట్టి భోజనం అంతా అయిపోయిన తర్వాత పిల్లవాడు అన్నం తినేసిన తర్వాత దృష్టి తీసి నాన్న నీ కథ కంచికెళ్ళాలరా అంటుంది. కథ కంచికెళ్ళాలంటే ఎన్నో జన్మలు ఎత్తావు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే.
కానీ ఈ జన్మలో మాత్రం నీ కథ మామూలుగా లౌకికంగా పూర్తి కాకూడదు. మళ్ళీ చేసుకున్న పాపపుణ్యాల్ని సుఖదుఖాల రూపంలో అనుభవించడానికి మళ్ళీ శరీరాన్ని నువ్వు పొంది రావలసిన అగత్యము నీకు కలగకూడదు. నీ కథ కంచికి వెళ్ళాలి. అంటే నువ్వు కామాక్షి పరదేవత యందు ఐక్యమై కామకోటి అంటే కోరికలకన్నిటికీ కూడా ఆవిడ చిట్ట చివరి హద్దు, ఆ విడుదల మోక్షస్థితిని నువ్వు పొందాలి అని అమ్మ అపేక్షిస్తుంది. నీ కథ కంచికి చేరుకోవాలి అని అడగడం ఎంత మంగళప్రదమైనటువంటి కోరికో. దీపం విషయంలో నిధనమైందన్న మాట కూడా వాడరు, దీపం కొండెక్కిందంటారు. దీపాన్ని కాపాడడం అంత గొప్పది. మీరు కొన్ని భక్తుల యొక్క చరిత్ర గుణనిధి కథలాంటివి చదివితే ఆఖరికి తన బట్ట చింపి ప్రమిదలో వేసి అంత్యకాలంలో వెలిగించినంత మాత్రం చేత శివసాయుధ్యాన్ని పొందారు. అంటే ఆ పుణ్యం ఎంత గొప్పది అంటే చేసిన పాపములను కడిగి జ్ఞానావిర్భావమునకు కారణము చెయ్యగలదు. నీ ఇంట ప్రతిదినము దీపము వెలుగుగాక అంటారు. అంత గొప్పదైనటువంటి దీపోత్సవాన్ని అసలు ఈ కంటితో చూడడమే నేత్రములకు ఉత్సవం, పెద్ద పండగ. కాసేపట్లో ఈ వెలుగుతున్నటువంటి విద్యుత్ దీపముల కాంతిలో ఈ చిన్న దీపముల ప్రకాశము కన్ను అందుకోలేదని కాసేపట్లో మంగళప్రదంగా, అది కూడా ఏదో మామూలు దీపాలుగా కాకుండా శంఖంగా, చక్రంగా, త్రిశూలంగా, ప్రవణంగా రకరకాల ఆకారాలలో ఆ దీపాలు వెలిగించి వాటిని దర్శనం చేసి మనం ఆనందం పొందగలిగినటువంటి సమయానికి మనం దగ్గర పడ్డాం. కాబట్టి ఇంకా నేను మాట్లాడుతూ మీ ఆనందానికి భంగం కలిగించడం శ్రేయోదాయకమైన విషయము కాదు కనుక ఇక్కడితో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ, ఇలాగే ఈ దీపాలు ప్రతివారి ఇంటిలో వెలిగి మంగళముల యొక్క పరంపర ప్రతివారికి పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన కలుగుగాక. ఇటువంటి ఉత్సవమును నిర్వహించినటువంటి భక్తి టీవీ వారి యాజమాన్యంలో మంచి మంచి భావములు ప్రచోదనమై మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమములను నిర్వహించి సనాతన ధర్మమును పటిష్టము చెయ్యగలిగినటువంటి శక్తి ద్విగుణీకృతముగా వారి యందు ప్రకాశించుగాక అని పరమేశ్వరుని పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.